హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథలు కుదిరిండు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 103. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నివి, ఏంటమ్మా టిఫిన్ కూడా చేయకుండా ఉన్నావు? ఆకలేయడం లేదా బంగారం? చాలా ఆకలేస్తుంది, కానీ తినాలనిపించడం లేదు. అందుకే నాకొద్దు. ఎందుకు తినాలనిపించడం లేదు? బంగారానికి కాస్త తినమ్మా, మళ్ళీ ఆకలేస్తుంది కదా. నువ్వు నన్ను చాక్లెట్ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లడం లేదు. నాకేమో చాక్లెట్ ని చూడాలనిపిస్తుంది. నువ్వేమో వద్దు అంటున్నావు. అందుకే నేను అలిగాను. నేనేం తినను. నివి, నువ్వు మీ నాన్నని అలా చూస్తే తట్టుకోలేవు నాన్న. తండ్రిని జైల్లో చూస్తే తన కూతురు చూసే చూపు మీ నాన్న అస్సలు తట్టుకోలేదు. నిన్ను తీసుకెళ్తే మీ ఇద్దరి బాధ చూసి నేను తట్టుకోగలనా అనే మనసులోనే అనుకుంటూ నివి పక్కన కూర్చొని నివిని చేయి పట్టుకొని లేపి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ తనతో తీసుకొచ్చిన టిఫిన్ చిన్న పీస్ చేసి నివికి తినిపిస్తూ, మీ చాక్లెట్ నీకేం చెప్పాడు? బీ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పాడా లేదా? నువ్విలా తినకుండా ఉంటే అక్కడ మీ చాక్లెట్ కి, ఇక్కడ నాకు తినాలనిపించదు. మరి నేను తినకపోతే నా బొజ్జలో నీ బుజ్జి తమ్ముడి కూడా ఆకలేస్తుంది కదా. వాడు తినకపోతే చిన్నపిల్లాడు, మరి చాలా ఆకలేసి నా మీద అలుగుతాడు. నేనప్పుడు మీ అక్క తినలేదు కాబట్టి తినలేదు అంటాను. అప్పుడు వాడు నీతో, మీ డాడీతో ఇద్దరితో మాట్లాడడు. అప్పుడు మీ చాక్లెట్ ఏమంటాడు? నీతో కటీఫ్ అంటాడు. నువ్వు టిఫిన్ చేయకపోతే మీ తమ్ముడు కూడా తినడు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? అమ్మ, తమ్ముడికి ఆకలేస్తుందా? చాలా బంగారం. నివి జానకి బంపుకు ముందుకు వంగి బంప్ మీద చేయి వేసి తల ముందుకు పెట్టి, తమ్ముడు నీకు ఆకలేస్తుందా? నేను తినేస్తాను, నువ్వు తినేసేయి. ఆ మాటకి జానకి బంప్లో బేబీ చిన్నగా కాలితో తన్నగాని తన బంప్ చూస్తూ, అమ్మా, బేబీ కొడుతుందమ్మా. కొత్తగా చూసిన అనుభూతి అద్భుతంగా చెప్తుంది నివి. ఫస్ట్ టైం బేబీ మూమెంట్స్ ఫీల్ అవుతున్న జానకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, బేబీ టచ్ ఫీల్ అవ్వాలన్న హర్ష మాటలు గుర్తుకొచ్చేసరికి జానకి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. హర్ష గారు అప్పుడు అలా దూరం అయ్యారు, ఇప్పుడు ఇలా దూరంగా ఉన్నారు. ఎంత ఆశగా ఎదురుచూశాను. కాని అనుకుంటుంటే జానకి కళ్ళల్లో నీళ్లు ఆగకుండా రాలుతున్నాయి. అమ్మ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? జానకి కళ్ళు తుడుస్తూ అమాయకంగా అడుగుతున్న నివి మాటలకి, ఏం లేదమ్మా, తమ్ముడు చూసావా ఆకలిగా ఉందంట అంటూ జానకి అనగానే, అమ్మా, నాకు ఆకలేస్తుంది, పెట్టు. తమ్ముడు కూడా చాలా ఆకలిగా ఉన్నాడు అంటూ నివి అంటున్న మాటలకి నివికి టిఫిన్ తినిపిస్తుంది. అమ్మ, తమ్ముడికి ఆకలిగా ఉంది, నువ్వు తిను. వాడు ఆకలిగా ఉండలేడు, త్వరగా తిను అంటూ నివి జానకి టిఫిన్ తినిపిస్తుంటే తినాలని లేకున్నా బేబీ కోసం కాస్త తింది. అమ్మ, ఇక్కడ నువ్వు నేను తమ్ముడిని కూడా తింటున్నాడు. అక్కడ చాక్లెట్ తింటున్నాడా? అమ్మ, నాకు ఒకసారి చూడాలని ఉందమ్మా. నేనేం గోల చేయను, బుద్ధిగా ఉంటాను. ఒక్కసారి నన్ను కూడా తీసుకెళ్ళమ్మా. బాధగా అడుగుతున్న నివి మాటలకి గుండెలకు హత్తుకుంటూ, అలానే బంగారం. ఆఫ్టర్నూన్ మీ చాక్లెట్ కి లంచ్ తీసుకొని వెళ్దాం. నిజంగా? హా, నిజంగా నిజం. హే, అయితే నేను చాక్లెట్ తో తమ్ముడు నాతో ఆటలు ఆడుతున్నాడని చెప్తాను అని సంబరంగా చెప్తుంది నివి. హలో, ది రామ్స్ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ సిఇఓ హర్షిత్ రామ్. హర్షిత్ కి ఎదురుగా వచ్చి వ్యంగ్యంగా అంటాడు కరణ్. కరణ్ వాయిస్ కి తల తెప్పి చూస్తాడు హర్ష. ది షేర్ ఆఫ్ ది బిజినెస్ వరల్డ్ అని చెప్పుకునే హర్షిత్ రామ్ ఇలా చీప్ గా జైల్లో ఉన్నాడు. హౌ చీప్ ఇట్ ఈస్. ఏంటి హర్ష, 1 డేలో ఇలా అయిపోయావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది నవ్వుతూ అంటాడు కరణ్. ఓ కరణ్, ఓకే ఓకే, నువ్వింకా రాలేదేంటా అని చూస్తున్నా. ఇప్పుడు వచ్చావన్నమాట. ఇంకేంటి విశేషాలు? నవ్వుతూ అంటాడు హర్ష. హర్ష, నువ్వు జైల్లో ఉండేసరికి పిచ్చి పట్టి నవ్వుతున్నావా? హా, పిచ్చేముంది కరణ్, జస్ట్ మెంటల్ షాక్. ఎవరికిచ్చినా జస్ట్ అలా వచ్చేస్తుంది. ఇంకా జైలు అంటావా? ఈ రోజు నేను, రేపు నువ్వు, తర్వాత ఇంకెవరో. ఈ రోజు చూసి రేపు మర్చిపోకూడదు. నిలబడ్డ నేలని చూడకుండా గాల్లో తేలుతూ ఆకాశంలోకి చూస్తే కింద పడితే చాలా కష్టం. చూసి నవ్వుతున్నావు? ఇంకా వెళ్ళు, వెళ్ళి పార్టీ చేసుకో.
తర్వాత తర్వాత చేసుకోవడానికి వీలుంటుందో లేదో. కింద పడ్డ నీదే పైచేయి అంటున్నావు హర్ష. నాకు నిన్ను చూస్తే నవ్వొస్తుంది. రేపు కోర్టులో నీకు శిక్ష పడడం నేను తప్పకుండా చూస్తాను. నువ్వేం చేస్తావో ఏంటో. పోనీ నేను హెల్ప్ చేయనా హర్ష? వచ్చి నా కాళ్ళు పట్టుకొని కాపాడమని అడుక్కో. నేను నీకు హెల్ప్ చేస్తాను. రేయ్ నా కొడకా, కాళ్ళు పట్టుకోవాలా? ఆల్రెడీ ఒకడి కాళ్ళు పట్టుకోమంటే నా వే ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో అక్కడ ఉన్నవాడికి బాగా తెలుసు. వెళ్ళడుగు. అక్కడే ఉన్న విపుల్ని చూసి అంటాడు హర్ష. హర్ష అలా అనగానే విపుల్ కోపంగా వచ్చి ఆ సంఖ్యలు పట్టుకుంటూ కోపంగా చూస్తుంటే, అంతే కోపంగా చూస్తూ ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఈ హర్షిత్ రామ్ని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు. వెళ్ళి రేపు నన్నెలా ఇరికించాలో ప్లాన్ చేసుకో. కానీ గుర్తుపెట్టుకో, రేపు నా బెయిల్ శాంక్షన్ దాన్నెవరో మార్చలేరు. చూస్తాను. కానీ రేపు నువ్వు తెలుసుకుంటావు. రేపు నీకు శిక్ష పడేలా చేయకపోతే నేను పోలీస్ ఆఫీసర్నే కాదు. నా దగ్గర పక్కా సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మా డాడ్ ఉన్నాడు. చిత్రంజన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. విపుల్స్, జోక్స్ వేయకు. మార్నింగ్ నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఈ జోక్స్ తో కడుపు నింపేస్తావా ఏంటి? హర్ష వెటకారానికి విపుల్ కోపంగా చూస్తూ బయటకు వెళ్తాడు. వెనకే కరణ్ కూడా వస్తాడు. ఇద్దరు బయటకు వెళ్లేసరికి అక్కడే వెయిట్ చేస్తూ ఉంది తార. కరణ్ ఏమంటున్నాడు హర్ష? బాగా భయపడుతున్నాడా? షూ, నాకు వాడి ధైర్యం అర్థం కావడం లేదు. ఇంకా అంతే ఉన్నాడు. హా, సిచ్యువేషన్స్ కి మెల్ట్ అవ్వడం హర్షకి చేత కాదు. ఎంత కష్టం వచ్చినా అలానే స్టేబుల్ గా ఉంటాడు. ఆ శ్రావణి అంత చేసినా అందుకే స్టాండర్డ్ గా ఉన్నాడు. తారా, ఆ శ్రావణి బయటికి రాకూడదు. సేఫ్ ప్లేస్ లో ఉంచావు కదా అంటూ అడుగుతాడు విపుల్. కంగారు కప్పిపుచ్చుకుంటూ జాగ్రత్తగానే ఉంది అంటూ మాట దాటివేస్తూ ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాడు. తర్వాత విపుల్ స్టేషన్ చూస్తుండమని చెప్పి ముగ్గురు కలిసి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. సార్, నివి హర్ష గారిని చూస్తాననేసి గోల చేస్తుంది. ఒకసారి తీసుకెళ్లి చూపించొస్తాను. మీరు కూడా వస్తారా సార్? లేదు, నా చిన్నాని నేను అలా చూసే ధైర్యం నాకు లేదు జానకి. నా కొడుకుని నేను రాజాలా చూడాలి అనుకున్నా, కానీ జైల్లో ఖైదీలా కాదు. నాకు నమ్మకం ఉంది. నా కొడుకు చెప్పాడంటే చేస్తాడు. రేపు కోర్టులోనే బయటకు వచ్చే నా కొడుకుని చూస్తాను. నివి డాడీని చూసి ఏడవకు అంటూ అనగానే నివి తల ఊపగానే విశాల్, జానకి, నివి, మహి నలుగురు కలిసి స్టేషన్ కి వెళ్లారు. చాక్లెట్. హర్ష చెవులు చేరిన నివి పిలుపుకి హర్ష పరిగెడుతూ వస్తున్న నివేదితను చూసి హ్యాపీగా అనిపిస్తుంటే, నీల్ అంటే ఇక్కడ మోకాళ్ళ నుండి మా నీల్ కన్నా కాదు పై బెండ్ అవుతూ నివి రావటం దగ్గర నుంచి వచ్చేసరికి హ్యాపీగా చూస్తున్నాడు. ఇద్దరు మధ్యంగా అడ్డంగా ఉన్నదాన్ని బాధగా చూస్తున్నా నివి లిప్స్ స్ప్రెడ్ చేస్తూ స్మైల్ అంటూ మూమెంట్ ఇస్తాడు. హర్ష గారు, జాను నివిని ఎందుకు తీసుకొచ్చావు? హర్ష గారు, నివి అస్సలు ఉండడం లేదు, అందుకే తీసుకొచ్చాను. బావగారు, మహి, నువ్వు కూడా ఏంటమ్మా? విశాల్, కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఏడిపిస్తున్నావా? చాక్లెట్, నేను వస్తా అన్నాను. నేను చూడాలని ఉంది చాక్లెట్. అక్కడున్న కానిస్టేబుల్ ని చూస్తూ అతనికి దగ్గరగా వెళ్లి, బాబాయ్, మా ఆయనకి ఫుడ్ పెట్టేసి వెళ్తాను. నా కూతురు మా ఆయన్ని కూడా అలా చూడలేకపోతుంది. కాసేపు బయటికి వదిలితే ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతాను. మేడం, మీరంటే గౌరవం కానీ అంటూ నీవే వైపు చూస్తూ, మేడం, సార్ బయటికి వెళ్లారు, వచ్చేలోపు అయిపోవాలి, లేకపోతే మా సార్ నన్ను అంటారు మేడం. థ్యాంక్స్ బాబాయ్ అంటూ హర్షని బయటకు తీసుకురాగానే నివి చాక్లెట్ అంటూ హర్షని చుట్టేస్తుంది. హర్ష ఒక ముద్దు పెట్టగానే నివి మొహమంతా ముద్దులు పెట్టేస్తూ ఉంది. నివి, ఇంకా చాలమ్మా, మీ చాక్లెట్ కి ఆకలిగా ఉంటుంది. అమ్మ, మా చాక్లెట్ కి నేనే తినిపిస్తాను అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని హర్షకి గోరు ముద్దలు పెడుతుంది. హర్ష కాదు అనకుండా నివి పెట్టే ముద్దలు తింటున్నాడు. చాక్లెట్, ఈరోజు తమ్ముడు నాతో మాట్లాడాడు. నేను మాటలు చెప్తుంటే నన్ను కొట్టాడు అంటూ హర్షకి చెప్తుంటే హర్షకి విషయం అర్థమై జానకి వైపు కాస్త డల్ గా చూసి అంతలోనే నార్మల్ అవుతాడు. నివి మాటలు వింటూ మొత్తం తినేస్తాడు. వెంకటయ్య, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా లేదా ఇంకేమని అనుకున్నావా? వాణ్ణి బయటికి ఎందుకు తీసుకొచ్చావు? విపుల్ కోపంగా లోపలికొచ్చి వెంకటయ్యని కొడతాడు. జానకి వాళ్ళ దగ్గరికి కోపంగా వస్తాడు. అక్కడికి వచ్చిన హర్ష కాలర్ పట్టుకుని హర్షని పట్టుకెళ్లి
జైల్లో పడేస్తూ ఇది నా జైల్, ఇంకెక్కడైనా మీ పొగరు చూపించండి, నా దగ్గర కాదు. నా పోలీస్ స్టేషన్లో నేను చెప్పినట్టే జరగాలి. అంకుల్, మా చాక్లెట్ ని వదిలేయండి అంకుల్, నివి ఏడుస్తూ అడుగుతుంటే నివిని వెనక్కి నెట్టేస్తున్న విపుల్ షర్ట్ పట్టుకొని వెనక్కి లాగుతూ, నీ స్టేషన్ నీకు నచ్చిన రూల్స్ పెట్టుకో, నచ్చినట్టు చేసుకో, కానీ నివి నా కూతురు, నా కూతురంటే నాకు ప్రాణం. దాని ఒంటి మీద చెయ్యేస్తే తర్వాత ఎందుకు అని బాధపడతావు, మైండ్ ఇట్. జాను, నివిని తీసుకొని మీరెళ్ళిపోండి, కోపంగా అంటాడు హర్ష. అన్నయ్య, నా వల్ల నువ్వు ఇలా చేస్తుంటే నాకు నాకు నీ మీద అసహ్యం వేస్తుంది అంటూ మహి అనగానే జానకి మహి వినలేని వాళ్లకు ఏం చెప్పినా వేస్ట్ పద అంటూ వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. రేపు నీ సంగతి చూసుకుంటాను అంటూ విపుల్ హర్షని చూసి తన ప్లేస్ కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అట్ కోర్ట్, జానకి, విశాల్, ఆనందరావు అండ్ కావేరి గారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం కావేరి గారు అలా కావేరికి హాలిడే ఇచ్చింది. మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న కేసు కాబట్టి హర్ష కోసం వెయిట్ చేస్తున్నారు. మీడియా వాళ్ళైతే కన్ఫర్మ్ చేసేశారు, ఆ హత్య హర్షనే చేసుంటాడు, శ్రావణి టార్చర్ తట్టుకోలేక చేసే ఉంటాడు అనుకుంటూ అనేసి వాళ్ళు డిక్లేర్ చేసేశారు కూడా. అప్పుడే హర్షని తీసుకుని విపుల్ వస్తాడు. రాగానే మీడియా వాళ్ళు కమ్మేశారు. అందరినీ దాటుకుని హర్షని తీసుకుని లోపలికొచ్చారు. వెనకే జానకి వాళ్ళు కూడా వచ్చారు. కాసేపట్లోనే కోర్టు స్టార్ట్ అయింది. అందరూ వచ్చేశారు. చిత్రంజన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వచ్చి ఉన్నాడు. జడ్జి రాగానే కోర్టు స్టార్ట్ అయినా కూడా హర్ష తరపు లాయర్ రాలేదు. జానకి టెన్షన్ గా చూస్తూ కాల్స్ ట్రై చేస్తూ ఉన్నా కూడా నో యూస్. బయటకొచ్చి చూస్తున్న జానకి దగ్గరికి విపుల్ వచ్చి అన్నదానికి జానకి టెన్షన్ గా చూస్తుంది. మేడం, లాయర్ విశాల్ మన లాయర్ని రాకుండా విపుల్ రాకుండా చేశాడు. ఇప్పుడేం చేయాలి మేడం? నాకది అర్థం కావడం లేదు అంటూ భయంగా జానకి అప్పటికి కేసు స్టార్ట్ అవ్వడంతో లోపలికి పరిగెడుతుంది. మైలార్డ్, హర్ష కాదు, హర్ష అంటే ఏదో అన్నాడు కదా, హర్షిత్రం కావాలని శ్రావణిని హత్య చేశాడు. ఫస్ట్ నుంచి మీకంతా తెలుసు కదా. జానకిని శ్రావణి బాధ పెట్టింది, ఇప్పుడు తప్పించుకుంది, అందుకని శ్రావణిని చంపేశాడు. హత్యకి మోటివ్ తెలిసిపోయింది, ఇంకా ప్రూఫ్స్ అంటూ అనగానే విపుల్ వచ్చి హర్ష ఎదురుగా నిలబడతాడు. జడ్జి గారు, ఈ ప్రూఫ్స్ చూస్తే మీకే తెలుస్తుంది అంటూ అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తాడు. ఫస్ట్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే అందులో వీడియో ప్లే అవుతుంది. హర్ష కత్తిని శ్రావణి మెడ మీద పెట్టి మాట్లాడుతున్న వీడియో. శ్రావణి, ఈ రోజుతో నీకు లాస్ట్ డే, నా చేతిలో నువ్వు చచ్చిపోతావు, అంతవరకే ఉన్నాయి హర్ష మాటలు. చూశారు కదా యువర్ ఆనర్, హర్ష చంపేశాడు అనేదానికి సాక్ష్యం నేరుగా చెప్పేశాడు. ఇంకా డెడ్ బాడీ చూస్తే పూర్తిగా కాలిపోయినా కూడా తన మెడ మీద కత్తిఘాటు అండ్ హత్యకి కారణమైన ఆ కత్తి మీద హర్ష ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. హత్య ఆ కత్తితోనే జరిగింది. ఇప్పుడు సెకండ్ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది అంటూ విపుల్ అనగానే నెక్స్ట్ వీడియో ప్లే చేస్తారు. అందులో హర్ష కారు ఆపుతూ ఓ ఇంటి ముందు ఆగి లోపలికి వెళ్లడం అండ్ తర్వాత కాసేపటికి ఆ కార్ గేట్ దాటి బయటికి వెళ్లడం ఉంది. చూశారు కదా యువర్ ఆనర్, ఇప్పుడంతా క్లియర్ గా ఉంది. హర్ష ప్లాండ్ గా శ్రావణి ఉన్న ఇంటికి వెళ్లి శ్రావణిని చంపి తర్వాత తన కారులో తీసుకుని వెళ్లిపోయాడు. శ్రావణిని కాల్చి తగలబెట్టిన కార్ అదే కార్ అండ్ ఆ కారు హర్షిత్ కార్ కాబట్టి ఆ హత్య చేసింది హర్ష అనేది మళ్ళీ ప్రూవ్ అవుతుంది. అండ్ ఫైనల్ సాక్ష్యం మీకు చూపించాలి యువర్ ఆనర్, అదే కళ్ళారా చూసిన సాక్షి అంటూ అనగానే అక్కడికి వస్తాడొకడు. బాబు, నీ పేరు? గుండప్పారావు. ఓకే గుండు, నువ్వేం చెప్పావో ఏం చూసావో మొత్తం చెప్పు. హాయ్, అట్టాగే అండి, నా పేరు గుండప్పారావు అండి, నేను ఈ కంపెనీలో పనిచేస్తానండి. ఆ రోజు నేను పని లేక అటువైపు వెళ్ళాను. అప్పుడు అదిగో ఆ బాబు కారు దిగాడు. చాలా టెన్షన్ గా ఉన్నాడు. నేనేంటా అన్నట్టు చూస్తూ ఉంటే ఈ బాబు కారు మీద పెట్రోల్ పోసి తగలబెడుతూ ఉన్నాడు. అప్పుడు కారులో నుంచి వద్దు, నన్ను చంపద్దు, వదిలేయండి అంటూ ఒక అమ్మాయి పెద్ద పెద్దగా అరుస్తుంది. కానీ ఆ బాబు మాత్రం ఆ కారుకి నిప్పు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూశారు కదా, ఇప్పుడు దొరికిన సాక్ష్యాలన్నీ కూడా హర్షని హత్య చేసినట్టు చెప్పేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి రూక్లైన్ మర్డర్స్ కి కఠినమైన శిక్ష వేయాలి అంటాడు చిత్రంజన్. హర్షిత్ రామ్, మీ తరపు లాయర్ ఉన్నాడా అంటూ జడ్జి అనగానే
ఎవరూ లేకపోవడంతో హర్ష లేరు అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు. సాక్ష్యాలన్నీ కూడా హర్షకి ఎగనెస్ట్ గా ఉన్నాయి కాబట్టి హర్షని హత్య చేసినట్టు కోర్టు నమ్ముతుంది. హర్ష నువ్వు ఈ హత్య చేశావా అంటూ జడ్జి గారు హర్షని అడుగుతారు. అది రూల్ కాబట్టి. జడ్జి గారు నా వైపు వాదించే లాయర్ ఎవరు లేరు. నాకు నేనే వాదించుకునే యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి నా తరపున నా వైఫ్ కలెక్టర్ జానకి గారు వాదించడానికి పర్మిషన్ అడుగుతున్నా. లాయర్స్ నా ముందు వాదించలేరు. ఇంక ఆఫ్టర్ ఆల్ ఆడది ఏం చేస్తుంది అనుకుంటాడు చిత్రంజన్. కోర్టు వాళ్ళు హర్ష అడిగిన దానికి ఒప్పుకుంటూ చెప్పగానే జానకి ఆ మాట వింటూ అక్కడున్న సాక్ష్యాలు చూస్తూ హర్ష ఫేస్ లో కనిపించే కాన్ఫిడెన్స్ కి అర్థం కానట్టు చూస్తుంది. అంతలో బెల్ టంగ్ టంగ్ మంటూ 12 అని చూపించగానే ది కోర్ట్ ఈస్ అంటూ అందరూ కూడా లంచ్ కు వెళ్లిపోతారు. తారా ఇప్పుడు హర్షకి శిక్ష పడడం కన్ఫర్మ్ కదా నవ్వుతూ అంటాడు కరణ్. కరణ్ నీకు ఇంకా బుద్ధి రాలేదా? అక్కడ హర్ష ఫేస్ లో టెన్షన్ లేదు, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అదే నాకు భయంగా ఉంది. హర్ష ఏదో చేయబోతున్నాడు. ఏడ్చావు. ఈసారి నీ ఎస్టిమేషన్ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. వాడికి శిక్ష పడుతుంది. విపుల్ వచ్చి హర్షని కస్టడీలోకి తీసుకుంటుంటే నేను నా లాయర్తో కాసేపు పర్సనల్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నువ్వే హత్య చేశావని క్లియర్ గా ఉంది. ఇంకేం చెప్పి తప్పించుకుంటావు? నీకు నచ్చినంతసేపు మాట్లాడు అంటూ జానకిని చూసి విపుల్ వెళ్ళిపోతాడు. మరి ఇక జానకి కేసు ఎలా వాదిస్తుంది? హర్ష బయటకు వస్తాడా? అసలు ఇంతకీ శ్రావణిని చంపిందెవరు? మరి చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో. మరి ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది? లైక్ చేసి కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.